అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ ఒక మంచి స్టార్టర్ రెసిపీ నేను చూపించబోతున్నాను. ఇది చికెన్ ఫ్రై. అయితే ఇది మామూలు ఇంగ్రీడియంట్స్తోనే చాలా స్పెషల్గా, చాలా టేస్టీగా మనం చేయబోతున్నాం. ఇది మనం ఈ రెసిపీకి బోన్లెస్ చికెన్ వాడాము. సో రండి ఈ స్పెషల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను. వీటిని చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేయాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంతా దంచిన అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. దీనికోసం సుమారుగా 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క అల్లాన్ని కలిపి దంచి ఉంచాను. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి. ఇదంతా చికెన్కి కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని 30 నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. ఒక వెడల్పాంటి ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. నేను నెయ్యి మాత్రమే వాడుతున్నాను. ఇందులో మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసుకోవాలి. ఇదంతా కనీసం ఒక 5 నిమిషాలు వేస్తే చికెన్ చక్కగా కుక్ అవుతుంది. ఇది బోన్లెస్ చికెన్ కాబట్టి ఇంకా త్వరగా కుక్ అవుతుంది. 5 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలపాలి. మీరు చూస్తే ఇదంతా కొంచెం స్పైసీగా ఉంటుంది. మీకు ఇలా ఇష్టం లేకపోతే కారాన్ని, మసాలాని ఇంకా తక్కువ వేసుకోవచ్చు. నేను మ్యారినేట్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా వేయట్లేదు. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపిన తర్వాత చికెన్ని ఇంకొక 10 నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో వేయించాలి. ముందే చెప్పినట్టు బోన్లెస్ చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి నేను ఒక చిన్న ముక్కని టెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది లోపల చక్కగా కుక్ అయింది. ఈ పాయింట్లో నేను చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి కలుపుతున్నాను. ఇవి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. చివరిగా ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. అంతే, స్పైసీ చికెన్ ఫ్రై తయారైనట్టే. ప్రోటీన్ డైట్ కోసం చూసేవాళ్ళు దీన్ని హ్యాపీగా తినచ్చు. అలాగే దీన్ని మీరు ఉన్నపలంగా స్టార్టర్ లాగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే రసంతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చికెన్ ఫ్రై చూస్తానికి అసలు ఎంత బాగుందో. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేయాలనుకున్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి. చాలా క్విక్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే బోన్లెస్ చికెన్తో చేశాను. మీరు కావాలంటే బోన్ ఉన్న చికెన్తో కూడా ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.